హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో రేపటి ఇంట్రాడే పర్పస్ మీద 4 స్టాక్స్ని తీసుకొని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా నేను ఇండియాస్ బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనే స్టాక్ని దాన్ని అనాలిసిస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇండియాస్ బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనేటువంటి స్టాకు యాక్చువల్గా దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చేసుకుంటే సో 9,000 కోట్లు, అప్రాక్సిమేట్లీ 9,000 కోట్లు దీనికి ఒక మార్కెట్ క్యాపిటలైజేషన్. చూడండి ఫ్రెండ్స్, ఇది గత 5 సంవత్సరాలుగా 5 నుంచి 6 సంవత్సరాలుగా ఏంటంటే ఈ స్టాక్ అనేటువంటిది చాలా ఘోరంగా పడిపోతూ వస్తుంది. సో ఇప్పుడు ఎనీ టైమ్ వీ కెన్ బై దిస్ స్టాక్ బికాస్ సో టోటల్ అసెట్స్ చూస్తే కొన్ని 48,000 70,000 కోట్ల దాకా అసెట్స్ ఉన్నాయి. అప్పులు కూడా 48 కోట్ల అప్పులు ఉన్నాయి. బట్ ఫ్రంట్ లైన్ స్టాకు, ఈ స్టాక్లో మనము ఇప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి ఆపర్చునిటీగా ఉంది. సో ప్రైస్ కూడా వెరీ కంఫర్టబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఎనీ టైమ్ ఇది బై ఎనీ డీప్ యూ కెన్ బై దిస్ స్టాక్. అండ్ మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మంచిగా ప్రాఫిట్స్ వస్తారు. ఎందుకంటే సో మార్కెట్ క్యాపిటలైజేషన్ 9,000 కోట్లు ఉంది, అసెట్స్ కూడా 72,000 కోట్లు ఉన్నాయి. సో ప్రస్తుతానికి వస్తే ఇంట్రాడే పర్పస్ మీద మనం ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం సో ఈ స్టాక్ అనేటువంటిది పీనట్ ప్యాటర్న్, కరెంట్ పీనట్ ప్యాటర్న్లో ఉంది. సో దీన్ని మనము ఏ విధంగా ట్రేడ్ చేయాలంటే చూడండి, ఇది రేపు కానీ మార్కెట్ కానీ సో మనం ట్రేడ్ చేసేటప్పుడు సో ఇండెక్స్ని, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు తరచుగా అబ్జర్వ్ చేస్తూ సో వాటి యొక్క ఎస్జిఎక్స్ నిఫ్టీని అబ్జర్వ్ చేస్తూ వాటి యొక్క మూమెంట్ ఎలా ఉంది, సో డౌన్ ట్రెండ్లో ఉన్నాయా లేదా అప్ ట్రెండ్లో ఉన్నాయా అని చూసుకుని మనం ట్రేడ్ చేయాలి. తర్వాత గ్లోబల్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంది అటువంటివన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ వాటి యొక్క ఎఫెక్ట్ అనేది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద కూడా పడుతుంది. కాబట్టి వాటిని కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని మనం ట్రేడ్ చేయాలి. తర్వాత డాలర్ వాల్యూని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ప్రధానంగా నిఫ్టీని బాగా మనం అబ్జర్వ్ చేస్తే సో డౌన్ ట్రెండ్లో ఉందా అప్ ట్రెండ్లో ఉందా అనే విషయం మనకు అర్థం అవ్వచ్చు. అది కాకుండా ఈ స్టాక్ని మనము ఇండియాస్ బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనే స్టాక్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇది సో ఇదిగో ఈ యొక్క సపోర్ట్ లైన్ కానీ బ్రేక్ చేసిందంటే విత్ హెవీ క్యాండిల్ తోటి, సో ప్యూర్ బుల్లిష్ క్యాండిల్తో కానీ పెద్ద బుల్లిష్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసిందంటే సో మనము దాన్ని 50 మినిట్స్ యొక్క క్యాండిల్ యొక్క హై పైన మనం బై చేసుకోవచ్చు. లేదనుకుంటే 50 మినిట్స్ క్యాండిల్ తోటి, లో క్యాండిల్ తోటి సో ఇది లోన్ కానీ బ్రేక్ చేసిందంటే మాత్రం, సపోర్ట్ కానీ బ్రేక్ చేసిందంటే మాత్రం సో బీవరిష్ క్యాండిల్ పడినప్పుడు 50 మినిట్స్ క్యాండిల్ యొక్క లో పైన మనం కానీ సెల్ చేస్తే దీంట్లో మనం అద్భుతమైన ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. సో దీనికి ఒక టార్గెట్స్ మనం చూసుకుంటే 157. సో పైకి కానీ బ్రేక్అవుట్ అయిందంటే మాత్రము 174 దాకా వస్తుంది. కిందకి కానీ బ్రేక్అవుట్ అయితే మాత్రం 157.90 దాకా వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, బ్రేక్అవుట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా మనం బ్రేక్అవుట్ని చూసుకోవాలి. సో ఇది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనేటువంటి ఫైనాన్స్ సెక్టర్లో ఒక మంచి ప్రైస్, ఒక కంఫర్టబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. దీని కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సో ఒక సిస్టమేటిక్ సిప్ మోడల్లో కానీ దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిగా మన ప్రాఫిట్స్ వచ్చు. ఎందుకంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ బాగుంది. సో టోటల్ అసెట్స్ కూడా బాగున్నాయి. సో ఫైనాన్స్ సెక్టర్లో కొన్ని ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా కొద్దిగా ఈ ఫినాన్స్ సెక్టర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే మాత్రము బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్ ఆ సెక్టార్ను వదిలేసి, సో ఎందుకంటే వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు విపరీతమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు కాబట్టి వాళ్ళని వదిలి వీళ్ళు కానీ సో ప్రస్తుతానికి సిప్ మోడల్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో మనము కొద్దిగా ఒక 1 lakh and 2 lakh కానీ క్యాపిటల్ పెట్టుకొని ఒక 6 నుంచి 1 to 2 years వరకు మనం హోల్డ్ చేసుకుంటే దీంట్లో మంచి ప్రాఫిట్స్ని మనము బుక్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇంట్రాడే పర్పస్ వరకు రేపటికి మంచిగా ఇది అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. తర్వాత ఆర్సీఎఫ్, ఇది కెమికల్ సెక్టార్స్లో సో రాష్ట్రీయ కెమికల్ ఫర్టిలైజర్స్ దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే సో 7,000 కోట్లుగా ఉంది. సో అప్పులు చూసిపోతే 2,000 కోట్లు ఉన్నాయి. టోటల్ అసెట్స్ మాత్రము 9,000 కోట్లు బాగుంది. సో ఈ స్టాక్ని గత 1 yearగా మనం అబ్జర్వ్ చేస్తే చూడండి కొద్దిగా నష్టాలు ఉంది. 5 years నుంచి చూస్తే 5 years నుంచి మనం అబ్జర్వ్ చేస్తే మాత్రం ఇది మంచి ప్రాఫిట్స్ నుంచి ఉంది. చూడండి ఇక్కడ ఇక ఒకసారి మనం చూసుకుంటే
మంచిగా ఇక్కడ సో 5 ఇయర్స్ నుంచి మనం చూస్తే ఒక 60 రూపీస్ నుంచి మనము 60 రూపీస్ నుంచి కానీ మనం బై చేస్తుంటే ఇది దాదాపుగా ఆల్ టైమ్ హై వరకు 195 రూపీస్ దాకా వెళ్ళింది. సో మంచి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ కెమికల్ సెక్టార్లో ఫార్మా సెక్టార్స్ మంచి ఫ్రంట్ లైన్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. బాగుంది, మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా చాలా బాగుంది. సో 15 మినిట్స్ టైం పైన మనం చూసుకొని రేపటికి దీన్ని ట్రేడ్ చేసే విషయం మనం ఆలోచన చేస్తే ఇది కూడా పీనట్ ప్యాటర్న్లో ఉంది. సో చూడండి, సో మంచి ట్రెండింగ్లో ఏదైనా మనం ఇంట్రాడే చేయడానికి ప్యాటర్న్స్ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది రేపు కానీ సో ఈ యొక్క సపోర్ట్ జోన్ కానీ బ్రేక్ చేసిందంటే మాత్రము దీని యొక్క టార్గెట్ సో 118 రూపాయలు 0.55 రూపీస్ దాకా వస్తుంది. సో పైకి కానీ బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రము సో ఇది సో 138 రూపాయల 65 పైసలుగా వస్తుంది. చూడండి, బ్రేక్అవుట్ అనేటువంటి దాన్ని గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయితే మాత్రం దీన్ని వదిలేయండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో బ్రేక్అవుట్ అనేటువంటిది ట్రెండ్ లైన్స్ని బ్రేక్ చేసుకుంటూ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కానీ స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ కానీ పడితేనే దాన్ని మనం దాంట్లో మనము ఇంట్రాడే ఎంట్రీ తీసుకోవాలి. ఎందుకంటే మన ఎంట్రీ తీసుకునేటప్పుడు స్ట్రాంగ్లో బయ్యర్స్ బాగున్నారా సెల్లర్స్ బాగున్నారా అనే దాన్ని చూసుకోవాలి. బుల్లిష్ క్యాండిల్ స్ట్రాంగ్గా బుల్లిష్గా ఉందా లేదా, స్ట్రాంగ్ బీరిష్గా ఉందా లేదా అని చెప్పి దాన్ని చెక్ చేసుకొని దాంట్లో మనం ట్రేడ్ చేయవలసిగా ఉంటుంది. సో దీనికి ఒక టార్గెట్ ప్రైస్ మనం చూసుకుంటే సో 138.35 రూపాయలు. సో దీనికి సో సెల్ సైడ్ చూసుకుంటే సో 118.30 రూపీస్ దాకా సెల్ ప్రైస్లో ఉంది. సో కొన్నిసార్లు మార్కెట్ స్టాక్ అనేటువంటిది స్పీడ్గా మూమెంట్ ఇచ్చిందంటే మాత్రం, అంటే స్పీడ్గా మూమెంట్ ఇచ్చి 50 మినిట్స్ ఒక హైని కానీ బ్రేక్ చేస్తూ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా అప్పుడు అది ఏ విధంగా మనం ట్రేడ్ చేయాలనే విషయంకి వస్తే మాత్రము టార్గెట్ని ఖచ్చితంగా కొడుతుంది. లేదంటే 90% వరకే దాన్ని రీచ్ వచ్చి ఆ టార్గెట్ ప్రైస్కి 90% వరకు వచ్చి మరలా కూడా టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ రీట్రేస్మెంట్లోకి వెనకెళ్ళిపోతుంది. దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ మనం ట్రేడ్ చేయాలా. తర్వాత ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఐటీసీ చూడండి, ఐటీసీ కంపెనీ అటువంటిది వెరీ ఫ్రంట్ లైన్ స్టాక్. చూడండి, 5 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్, ఇది అన్నిటికంటే ఎక్కువ. చూడండి, సో ఎఫ్ఎంజీసీ సెక్టార్లో ఇది మంచి ఫ్రంట్ లైన్ స్టాక్గా చెప్పుకోవచ్చు. సో గత 1 ఇయర్ నుంచి మనము దీన్ని అబ్జర్వ్ చేస్తే మంచి ప్రాఫిట్ని ఇచ్చిందని చెప్పొచ్చు. చూడండి, ఇది 250 రూపాయల దగ్గర ఉండింది అప్పుడు ఒకసారి చూసినప్పుడు. చూడండి, సో 1 ఇయర్ నుంచి మనం చూస్తే 1 ఇయర్ సో 357 రూపాయల దగ్గర ఉంది. సో దాదాపుగా ఈరోజు మంచి ఆదాయం ఇస్తుంది ఇది. చూడండి, సో 40% ఉంది. సో కొద్దిగా ఈ వస్తే కొద్దిగా కరెక్షన్ జరగవచ్చు ఇది ఈ సంవత్సరం మొత్తం కూడా. సో ఫస్ట్ నుంచి సో 1994 నుంచి స్టాక్ అనేది మొదలైనప్పుడు కొంచెం 9 రూపాయల నుంచి స్టార్ట్ అయింది. సో ఈరోజు మనం చూస్తే ఇది 424 రూపాయలు, 428 రూపాయలు మంచి ప్రాఫిట్లో ఉంది. ఇది మంచి ఆదాయం. ఎందుకంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ కాబట్టి, అది కాకుండా ఎఫ్ఎంజీసీ స్టాక్ కాబట్టి దీంట్లో మంచిగా మా ప్రాఫిట్స్ని బుక్ చేసే అవకాశం ఉంది. సో దీంట్లో మనం ఇంట్రాడే పర్పస్ మనం చూడాలంటే మాత్రము ఇది పర్ఫెక్ట్గా ఎట్లా ఉంది అని ఆలోచన చేస్తే రేపు ఇది ఒక రెక్టాంగిల్ జోన్లో ఉంది. రేపు కానీ ఇది 5 కానీ బ్రేక్ చేసిందంటే మాత్రము ఇదిగోండి 438 రూపాయల దాకా మనకి టార్గెట్ని ఇస్తుంది. కానీ కిందకి కానీ సెల్ సైడ్ మనకి బ్రేక్అవుట్ ఇచ్చిందంటే మాత్రం 409 రూపాయల దాకా మనకి మంచి మూమెంటం ఇస్తుంది. సో బ్రేక్అవుట్ అనేటువంటిది స్ట్రాంగ్ బ్రేక్అవుటా కాదా అని చెక్ చేసుకోండి. పదే చెప్తున్నాను, స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అని చూసుకోండి. గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ హెవీగా అయితే మాత్రం దాన్ని వదిలేయండి. సో అక్కడ ఉన్న ప్లేస్ నుంచి ఇలా ఇదిగో ఈ జోన్ని సో 425.85 రూపాయలు క్రాస్ చేస్తూ ఇది బ్రేక్అవుట్ కావాలా. బ్రేక్అవుట్ అయినప్పుడు అప్పుడు మన ఇంట్రాడే తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఫాస్ట్గా అంటే స్పీడ్గా మూవ్ అవుతుందా స్లోగా మూవ్ అవుతుందా అనే దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలా. సో ఇదంతా కూడా ఒక స్వింగ్ని ఏర్పరిచింది కాబట్టి ఈ స్వింగ్ మొత్తం ఫుల్ చేయాలి కాబట్టి ఇక్కడ దాకా వచ్చిందంటే ఖచ్చితంగా ఈ టార్గెట్ కూడా వస్తుంది. తర్వాత ఎల్ఐసి స్టాక్ చూద్దాం. చూడండి, ఎల్ఐసి స్టాక్ కూడా 5 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మంచి స్టాక్ అని చెప్పొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది 2022లో సో ఐపీఓలోకి వచ్చింది.
సో అప్పటి నుంచి చూస్తే సో గత 2 ఇయర్స్ నుంచి కూడా మంచి మనకి ప్రాఫిట్స్ని ఇచ్చింది. సో ప్రైస్ కూడా వెరీ కంఫర్టబుల్ ప్రైస్. సో 892.50 ఇప్పుడు మంచి కంఫర్టబుల్ ప్రైస్లో ఉంది. చూడండి, రేపు దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక రెక్టాంగిల్ జోన్లో ఇది ఉంది. చూడండి, ఇది పర్ఫెక్ట్గా రెసిస్టెన్స్ సపోర్ట్ జోన్లో ఉంది. ఈ సపోర్ట్ కనుక బ్రేక్ చేసిందంటే మాత్రము ఒక సో 892 రూపాయల కాడి నుంచి 50 రూపీస్ 860 రూపీస్ దాకా మంచి టార్గెట్ని ఇస్తుంది. సో రేపు మార్కెట్ సెల్లింగ్లో ఉంటుందా బయింగ్లో ఉంటుందా దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. సో సెల్లింగ్ వచ్చినప్పుడు 50 మినిట్స్ యొక్క లో కింద మీరు బై చేయండి. సో రిట్రేస్మెంట్ని అయినా కూడా ప్రైస్ యాక్షన్ ఆధారం చేసుకుని మీరు ట్రేడ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, అదేవిధంగా మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. స్టాక్లో మనం ఇంట్రాడే చేసేటప్పుడు చాలామందికి అర్థం కాదు. ఈ స్టాక్లో బ్రేక్అవుట్ అయింది కదా, బ్రేక్అవుట్ అయిన స్టాక్ను మనం ట్రేడ్ చేయొచ్చు కదా, ఎంట్రీ తీసుకోవాలి కదా అని చెప్పి ఆలోచన చేస్తుంటారు. బ్రేక్అవుట్ అయిన స్టాక్ 15 మినిట్స్ యొక్క హై 50 మినిట్స్ క్యాండిల్ దాకా వెయిట్ చేయాలి. 50 మినిట్స్ క్యాండిల్ యొక్క హై పైన మనము ఎంట్రీ తీసుకోవాలి. అది కూడా ఆ టార్గెట్ని రీచ్ చేయడానికి ఒక 5 to 6 రూపీస్ ఉంది. టార్గెట్ ఉందా లేదా, టార్గెట్ని అచీవ్ చేసిందా అచీవ్ చేయలేదా అన్న దాన్ని బట్టి కూడా మనం ఎంట్రీ తీసుకోవాలని ఉంటుంది. ఎంట్రీ విషయం ఎగ్జిట్ విషయం కూడా ఈ మార్కెట్లో చాలా పెద్ద గొప్ప విషయం. చూడండి, స్టాక్ మార్కెట్ గురించి ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఎగ్జిట్ ఎక్కడ చేయాలి, ఎంట్రీ ఎక్కడ చేయాలి అనేటువంటిదే మనం బాగా అనాలిసిస్ చేసుకొని దాంట్లో మనము ట్రేడ్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అదేవిధంగా మీరు స్టాక్ మార్కెట్లో మీరు కొత్తగా వచ్చాం, నాకు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది అనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్స్ ఇస్తాను. టమ్నైన్స్లో కూడా నా ఫోన్ నెంబర్ ఉంటుంది. వాటి నెంబర్స్కి కాల్ చేయండి. చక్కగా మనం అందరం కలిసి ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.